కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది. బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం పట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 10 ఏళ్ల నాడు జూన్ 2014లో ఒక అనిశ్చిత పరిస్థితి ఉండేది. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇస్తూ విద్యుత్ విషయంలో దివాలా తీశారని, తెలంగాణలో చీకట్లు ఉంటాయన్నారు. ఇంకొకరు పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులు పోతాయన్నారు. శాంతి భద్రతల విషయంలో ఆంధ్ర తెలంగాణ హిందూ ముస్లిం గొడవలు తిరిగి నక్సలైట్లు వస్తారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా సామర్థ్యం ఉందా అని రకరకాలుగా ప్రశ్నించారని కేటీఆర్ గుర్తు చేశారు. సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. అధ్యక్ష, 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 కోట్లు. అంటే మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్పచెప్పినాడు కూడా మేము 5944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్. నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయిందంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట. జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి అన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప? మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు.